ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన ఈ విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది బంధంలో కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ ప్రభువ, ఉదయకాలం ప్రభువ వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుడు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనము. అజ్ఞానుల కాక జ్ఞానుల నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులరా, అక్కడ వాక్య భాగంలో మనము గమనించినట్లయితే అజ్ఞానులే కాక జ్ఞానులే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి. అదేవిధంగా మనము వాక్య భాగంలో గమనించినట్లయితే ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో, చేటుకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయము. నువ్వు పోవు పాతాళమునందు పని అయినను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో, సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకొనుడి. యోహాను సువార్త 12వ అధ్యాయం 35వ వచనంలో, అందుకు యేసు, ఇంకా కొంతకాలం వెలుగు మీ మధ్య ఉంటున్న చీకటి మిమ్మల్ని కమ్ముకొనుకుంటున్నట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరగడు. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 12వ వచనం, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయుము, మా దినము లెక్కించుటకు మాకు నేర్పుము. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం, మరియు మీరు కాలం నెరిగి నిద్ర మేలుకొని వేళ తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. గళతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో, కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషంగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో, అందుచేత మీరు అపదినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారి నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో, ఇప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తానున్న స్థితిలోనే ఉండట మేలని తలంచుచున్నాను. చివరిగా ఒక మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం, పాదములకు సమాధాన సువార్త వలనను సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలువబడుడి. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటూ జ్ఞానం కలిగి నడుచుకునే శక్తిని వలన మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపలో మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.